స్టార్ట్ చేయొచ్చు సార్? ఎస్ మ్యామ్, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. అందరూ వీడియోస్ కొంచెం వీలైతే ఓపెన్ చేస్తే బాగుంటుంది. బికాస్ టుడేస్ క్లాస్ ఈస్ రిలేటెడ్ టు ముద్ర ప్రాక్టీసెస్ చేయాలి మనం. వీలైతే ఓపెన్ చేయొచ్చు. ఒక రఫ్ నోట్ అండ్ పెన్ పక్కన పెట్టుకోండి. నిన్న క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళు నిన్న వచ్చి టంగ్ ఇమేజెస్ పంపించున్నారు. దాని యొక్క రిజల్ట్స్ అనేది లాస్ట్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. లాస్ట్ వరకు ఉండండి. ఎవరెవరు పంపించారు అంటే లలిత మ్యామ్, భాగ్యవతి మ్యామ్, గీత మ్యామ్, తర్వాత బిఎన్ రెడ్డి అని ఉంది కానీ లేడీ యొక్క ఇమేజ్ అనుకుంటాను. తర్వాత షణ్ముఖ్. ఈ 5 మెంబర్స్ అని చెప్పాము కానీ 6 మెంబర్స్ అనాలిసిస్ వచ్చి రెడీగా ఉంది. మీరు లాస్ట్ వరకు ఉండాలండి. లాస్ట్ వరకు ఉంటే మీకు వచ్చి ఆ యొక్క అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, విల్ స్టార్ట్ సమ్ యాక్టివిటీ, అబ్జర్వేషన్ యాక్టివిటీ ఒకసారి చేసి వెళ్దాం. అందరూ రిలాక్స్ గా కూర్చోండి. చైర్ లో కూర్చోండి, కంఫర్టబుల్ గా కూర్చోండి. కంఫర్టబుల్ గా ఉండండి. చైర్ లో వచ్చి రిలాక్స్ గా కూర్చొని కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రీత్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, inhale and exhale, inhale and exhale. Feel your body. మీ యొక్క ఫిజికల్ బాడీ వచ్చి మీరు ఫీల్ అవ్వండి. మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని మీరు ఫీల్ అవ్వాలి. మీ ఎనర్జీ లెవెల్స్ మీరు రిలాక్స్డ్ గా ఫీల్ అవ్వండి. ఎస్, గివ్ ఎ స్మైల్. స్మైల్ చేయండి. స్మైల్ చేస్తున్నప్పుడు మీ ఫేషియల్ మజిల్స్ అంతా ఎంత రిలాక్స్ అవుతుంది అనేది కొంచెం అలా అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. Then take deep breath again. Inhale and exhale. Inhale and exhale. Gently rub your both palms. Place your palms on your eyes and open your eyes. సుభాషిణ, మీరు కూర్చోన్నారా నిల్చున్నారా? నిల్చున్నారా? ఓకే ఓకే మ్యామ్. వెన్ ముద్ర ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు మనం కూర్చో ఉండాలి. ఓకేనా? లేకపోతే చైర్లో కానీ లేకపోతే కింద పద్మాసనం కానీ కూర్చో ఉండండి. ఓకే, ఈరోజు క్లాస్ చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. చాలా మందికి చాలా విషయాలు తెలుసుండొచ్చు, కానీ ఇది ఎలా ప్రాపర్ గా చేయాలనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా అండి? క్లాస్ లోకి వెళ్ళిపోదామా అండి? షేర్ చేసేదా? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఈ రోజు ఆరోగ్య త్రివేణి ప్రెజెంటేషన్ లో వచ్చి బోనస్ డే 2 అన్నమాట. ముద్ర సెల్ఫ్ ప్రాక్టీసెస్ గురించి ఆల్రెడీ మీరు ముద్ర అండ్ కలర్ క్లాస్ అభినవ్ సార్ డిస్కస్ చేస్తుంటారు. సార్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ ఇది ఇంకా మీకు వచ్చి మేబీ అదే పాయింట్స్ ఉండొచ్చు, ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ ఆన్ అవ్వచ్చు. మీరు చూడండి, ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డే టు డే లైఫ్ లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది మనసులో పెట్టుకొని చేయండి. ఓకేనా అండి? ఈరోజు వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, క్లీన్గా లెర్న్ చేయండి. దెన్ అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క ముద్రని ఎలా చేస్తున్నారు, ఏ ఫింగర్స్ ఎలా టచ్ చేయాలి, ఎంత ప్రెషర్ పెట్టాలి అనేది అబ్జర్వ్ చేయండి. దెన్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు వచ్చి ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు ఫీల్ ద రిలాక్సేషన్. ఒక్కొక్క ముద్రని మీరు వచ్చి ప్రాక్టీస్ చేసి రిలాక్స్ అవ్వడానికి కూడా వచ్చి ఫీల్ అవ్వడం లాస్ట్ అల్టిమేట్ గోల్ అనమాట. ఈ క్లాస్ యొక్క గోల్ ఏమంటే ఆఫ్టర్ దిస్ సెషన్ ఖచ్చితంగా మీ బాడీ అండ్ మైండ్ అండ్ సోల్ రిలాక్స్ అవ్వడం మీరు వచ్చి ఫీల్ అవుతారు. See, what is ముద్ర? ముద్ర అంటే ఏంటి? యోగాలో వచ్చి ముద్ర థెరపీని మేము ఒక యోగా థెరపీ ఉంది.
ట్రీట్మెంట్ అండ్ థెరపీ పర్పస్ కోసం డిఫరెంట్ డిజీజెస్ కండిషన్స్ కి మేము యోగా థెరపీ ఇస్తాం. యోగా థెరపీలో వచ్చేయమంటే పంచకోశాస్ అంటారు. ఓకేనా? పంచకోశాస్ ని ఏ విధంగా హీల్ చేయాలనేది ఒక సిస్టమాటిక్ ప్లాన్ ఉంటుందండి. ఓకే, ఇది కూడా వచ్చి వాత పిత్త కఫాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ అనేది చేస్తాము. దీంట్లో మనం ఆ 5 ఎలిమెంట్స్ ని పంచభూత తత్వం అంటారు కదండి, అండంలో ఉండేదే పిండంలో ఉంది అంటారు. ఓకే, యూనివర్స్ లో ఉండే 5 ఎలిమెంట్స్ మన ఫింగర్ లో ఉన్న 5 ఫింగర్స్ ని కన్సిడర్ చేస్తాం. నేను స్లైడ్ లో చూపించబోతున్నాను. ఓకే, దీన్ని యోగాలో ఈ ముద్రా థెరపీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది. ధ్యాన పద్ధతిలో మెడిటేషన్ పోసెస్ గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొన్ని చేతులను వచ్చి అలా ఫ్రీగా పెట్టేయడం కాదండి, ఫింగర్స్ ని లాక్ చేయడం అనేది ఉంటుంది అనమాట, సీల్ చేయడం అనేది ఉంటుంది. అది ఎందువల్ల చేస్తారు, ఎందుకు చేస్తారు, వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అనేది ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా అండి? Mudra is a traditional described as a gesture or seal used in a meditation and yoga to channel subtle energies and promote the holistic wellness. Holistic wellness లో ముద్రా థెరపీ కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ని ప్లే చేస్తోందండి. ఎవరైతే వచ్చి ప్రాక్టీషనర్ అవ్వాలనుకుంటున్నారో, వెల్నెస్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో, వాళ్ళు డే టు డే లైఫ్ లో వాళ్ళు కానీ వాళ్ళ క్లయింట్స్ కానీ ముద్రా థెరపీని ఇవ్వడం ద్వారా చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుందండి. కోర్ కాంపోనెంట్స్ టు రిమెంబర్ హియర్, ముద్రా థెరపీలో మన యొక్క ఫింగర్ పొజిషన్స్, వేళ్ళ యొక్క పొజిషన్స్ ని బాగా గమనించాలి మీరు. దెన్ పోస్చర్ అనేది క్లియర్ గా ఉండాలి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ బ్రీతింగ్ అనే దాని మీద మీరు ఎలా బ్రీత్ చేయాలనే దాన్ని తెలుసుకోవాలి. దెన్ అవేర్నెస్. ఈ యొక్క 4 థింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కోర్ కాంపోనెంట్స్ అనమాట ముద్రా థెరపీలో. ఓకేనా? ఫింగర్ పొజిషన్స్, తర్వాత పోస్చర్, తర్వాత బ్రీతింగ్ అండ్ అవేర్నెస్. ఇవన్నీ ఈ 4 చాలా ఇంపార్టెంట్ అయినవండి. నెక్స్ట్ ముద్రలో ముఖ్యమైనది వేళ్ళ మాత్రమే అని అనుకోకండి, పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నాను. పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఆ పోస్చర్ ఇస్ సిమిలర్. బ్రీతింగ్ దెన్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడిటేషన్ ప్రాక్టీసెస్ మీకు వచ్చి అలవాటు ఉందనుకోండి, ఒక 10 మినిట్స్ ఎవరు డిస్టర్బ్ చేయని ఒక ప్లేసెస్ లో మీరు పోయి కూర్చుంటారు. ఓకేనా? మెడిటేషన్ రెగ్యులర్ గా చేసే వాళ్ళైతే ఓకే, చేయని వాళ్ళంటే దానికి ప్రీరిక్విజిట్స్, ఇటువంటి థింగ్స్ అంతా మన మనసులో పెట్టుకొని మెడిటేషన్ చేయాలనే దాని విషయం గురించి నేను చెప్పబోతున్నాను. మీరు మెడిటేషన్ చేయాలి, మైండ్ ని వచ్చి కాన్సన్ట్రేషన్, దట్ మీన్స్ అవేర్నెస్ కి తీసుకురావాలి, మనసుని ఎటువంటి చంచలం లేని స్థితిలోకి తీసుకురావాలి అనుకున్నారనుకోండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఒక ప్రదేశాన్ని మీరు ఎంచుకోండి. రెగ్యులర్ గా, ఇప్పుడు నేను రెగ్యులర్ గా వచ్చి ఈవినింగ్ 6 o'clock 6 to 6:30 లోపల నేను మెడిటేషన్ చేస్తున్నాను అనుకోండి, కరెక్ట్ గా అదే టైంని నేను చూస్ చేసుకోవాలి. అదే విధంగా ఒక్క ప్రదేశాన్ని, అంటే ఈ ప్రదేశంలో నేను కూర్చుంటే ఈ టైంకి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అనే ప్లేస్ మీ ఇంట్లో ఎక్కడైనా ఉంటే ఆ ప్లేస్ ని చూస్ చేసుకోండి. వీలైనంత వరకు వచ్చి మనకి వచ్చి స్కై 5 ఎలిమెంట్స్ కాంటాక్ట్ లో ఉండేటట్టు, 5 ఎలిమెంట్స్ అట్లీస్ట్ ఒక 3 ఎలిమెంట్స్ అయినా కాంటాక్ట్ లో ఉన్నట్టు చూసుకోండి. క్లోజ్డ్ రూమ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం వెంటిలేటెడ్ రూమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూస్ ద ప్లేస్ అండ్ టైం. ఓకే, దెన్ పద్మాసన నేను కింద కూర్చోలేను మేడం, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, నీ పెయిన్ ఉంది మేడం, కింద కూర్చోలేను అంటే టేక్ ఎ చైర్. మీరు కంఫర్టబుల్ గా కూర్చునే దానికి ఒక చైర్ తీసుకోండి. దెన్ వెన్నుపూస అనేది నిటారుగా ఉండాలి, బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. చిన్ముద్ర, జ్ఞాన ముద్ర ఇలాంటి రెగ్యులర్ యూటిలైజ్ చేసే ముద్రాస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే థాట్స్ ని కంట్రోల్ చేస్తున్నాము. అది ఏంటి, ఎలా అనేది నేను ఫర్దర్ చెప్పబోతున్నాను. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే రెగ్యులర్ గా ప్రతిరోజు లేదా వారానికి ఒక 4-5 రోజులు మీరు రెగ్యులర్ గా ఆ టైంకి వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అదొక మంచి అలవాటుగా మారుతుంది. మంచి అలవాటుగా మారడం ద్వారా మీకు వచ్చి యాడెడ్ బెనిఫిట్స్ ఏంటంటే మైండ్ రిలాక్స్డ్ గా, క్లారిటీగా ఉంటుంది. మీరు చేసే ఒక్కొక్క పని అనేది మీకు ఈజీగా సక్సెస్ అనేది చూడగలుగుతారు. నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అండంలో ఉండేది పిండంలో ఉంది. అండం దట్ మీన్స్ యూనివర్స్. పిండం మీన్స్ ఊమ్లో ఉండి ఆ ఎంబ్రియో అనేది పిండం అని చెప్తారు అనమాట.
మనం ప్రపంచంలో ఉండే 5 ఎలిమెంట్స్ ఏవేవి? నిప్పు, నిప్పు, గాలి, ఆకాశతత్వం, తర్వాత భూమి, తర్వాత నీరు అన్నమాట. ఈ 5 ఎలిమెంట్స్ వచ్చి ప్రపంచంలో ఉండేది మన బాడీలోనే ఉందన్నమాట. మన బాడీలో వచ్చి అది ఏ విధంగా అంటే మన బాడీలో ఉన్న 12 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనేది ఉంది. దానికి రిలేషన్ అనేది అక్యుపంచర్ డిప్లొమా కోర్సెస్ లో డీటెయిల్ గా చెప్పగలుగుతాము. దాన్ని ఇప్పటికీ వచ్చి మన ఫింగర్స్ లో ఉండే 5 ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ నేను చెప్తున్నాను. ముద్రా థెరపీలో ఏంటంటే మన బాడీలో ఉన్న ఈ 5 ఫింగర్స్ ని ఆ 5 ఎలిమెంట్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఫైర్ ఎలిమెంట్, దిస్ ఇస్ ద ఎయిర్ ఎలిమెంట్, నిప్పు, గాలి, ఆకాశతత్వం ఆర్ స్పేస్. నెక్స్ట్ ఈస్ ఎర్త్ ఎలిమెంట్, నెక్స్ట్ వాటర్ ఎలిమెంట్, నీరు, భూమి, ఆకాశతత్వం. ఓకేనా అండి? ఈ 5 ఎలిమెంట్స్ తెలుసుంటే ఓకే అండి, తెలియకపోతే ప్లీజ్ మేక్ ఇట్ ఏ నోట్. థంబ్ రిప్రజెంట్స్ అగ్ని, ఫైర్ ఎలిమెంట్. ఇండెక్స్ ఫింగర్ రిప్రజెంట్స్ ద వాయు, ఎయిర్ ఎలిమెంట్. మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ ద ఆకాశ ఆర్ స్పేస్ ఆర్ ఈథర్. అంటే ఒక్కొక్క కంటెస్ట్ లో వచ్చి, ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్ లో వచ్చి ఆకాశ తత్వం అని చెప్తారు, ఆకాశ ఎలిమెంట్, ఆర్ స్పేస్ అండ్ ఈథర్. కొంతమంది మేడం అది ఈథర్ అని చెప్పారే, ఆ స్పేస్ అని చెప్పారు అనేసి క్వశ్చన్స్ అడగచ్చు. అందుకోసం ముందే చెప్తున్నానండి, ఒక్కొక్క టెస్ట్ లో వచ్చి ఒక్కొక్క మాదిరి ఉంటుంది. యూ కెన్ మేక్ ఇట్ ఎ నోట్. దెన్ రింగ్ ఫింగర్ ఈస్ ఎర్త్ ఎలిమెంట్, దెన్ లిటిల్ ఫింగర్ ఈస్ జల, వాటర్ ఎలిమెంట్. ఓకేనా అండి? ప్రతి ముద్రలో ఫింగర్స్ వచ్చి కాంటాక్ట్ ఉండాలి, పొజిషన్ వచ్చి మారుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ముద్ర వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ముద్ర. ఒక్కొక్క ముద్రలో వచ్చి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫింగర్స్ ని మనం టచ్ చేయాల్సి వస్తుంది. ఫింగర్ ఒక పొజిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్ గా చెప్పాలంటే ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్ ఎన్హాన్స్ చేయడానికి ఆర్ డిక్రీజ్ చేయడానికి. అంటే ఇప్పుడు వాద పిత కఫంని మనం పల్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు వాదం ఎక్కువగా ఉంది, తగ్గించడానికి ఒక ముద్ర యూజ్ చేయొచ్చు. మనం పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ యూజ్ చేస్తాం. అది కాకుండా మనకి ముద్రా థెరపీ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఆ ఎలిమెంట్ యొక్క డిస్టర్బెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. చాలా క్లియర్ గా అనేది మాకు డే టు డే ప్రాక్టీసెస్ లో రెగ్యులర్ గా నా క్లయింట్స్ 2018 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను క్లయింట్స్ దగ్గర. ఆ క్లయింట్స్ వచ్చి నేను రెగ్యులర్ ప్రాక్టీసెస్ లో ముద్రా థెరపీని కూడా యూజ్ చేస్తున్నానండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది. See, here the key rule is gently touch. మెయిన్ ఏమంటే జెంటిల్ గా టచ్ చేయాలి. ఎక్కువగా ప్రెషర్ ఇస్తే ఎక్కువగా బెనిఫిట్స్ వస్తుంది అనుకోకూడదు. నిన్న క్లాస్ లో కూడా నేను చెప్పాను, వర్మ ప్రెషర్స్ అనేది ఎక్కువగా ప్రెషర్ ఇస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనుకోకండి. దట్ ఈస్ అ మిత్. అది వచ్చి ఒక సూడో సైన్స్ అనమాట. అలా కాదు, మనం జెంటిల్ గా టచ్ చేయాలి. వెరీ వెరీ జెంటిల్ టచ్ అనేది ఉండాలి ముద్రా థెరపీలో. నెక్స్ట్ హియర్ ద 4 స్టెప్స్ ఫర్ ముద్రా ఫార్ములా. ముద్రాకు వచ్చి 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే అండి పొజిషన్. ఓకే, వేళ్ళు సరిగ్గా పొజిషన్ చేయడం. అలైన్ స్పెసిఫిక్ ఫింగర్ టిప్స్ విత్ జెంటిల్ టచ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్ ముద్ర, జెంటిల్ టచ్. ఓకే, అలైన్ ద స్పెసిఫిక్ ఫింగర్ టిప్స్ విత్ జెంటిల్ టచ్ ఉండాలి. పోస్చర్ అనేది ఏమండి, వెన్నుముక్క నిటారుగా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలండి. మీకు వచ్చి బ్యాక్ చాలా పెయిన్ గా ఉంది, వెన్నుముక్క స్ట్రైట్ గా పెట్టడం మీ వల్ల కాలేదు. ఓకే, మీకు కంఫర్టబుల్ గా మీ పోస్చర్ పెట్టుకోండి. ఓకేనా అండి? కంఫర్టబుల్ గా ఉండాలి. ఆసన, సుఖాసన అంటారు. దట్ మీన్స్ మీరు పద్మాసనం చేసేటప్పుడు మీకు కంఫర్టబుల్ గా మీరు చేయాలి. పద్మాసనం చేసేటప్పుడు మీ వల్ల కాలేదనుకోండి, మీరు సిట్టింగ్ ఇన్ ద చైర్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు డూ దిస్ ముద్రా థెరపీ. మీ యొక్క సిట్టింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉండాలి. అలా అని చెప్పి చాలా రిలాక్స్డ్ గా వెన్నుపూస రిలాక్స్ గా పెట్టేకండి. ఇది వచ్చి వీలైనంత వరకు మీరు కంఫర్టబుల్ పొజిషన్ లో వెన్నుముక్క నిటారుగా పెట్టడానికి చూడండి. కీప్ స్పైన్ కంఫర్టబుల్, టాల్ అండ్ రిలాక్స్డ్. బ్రీత్. ముద్రా థెరపీలో పర్ఫెక్ట్ గా మీరు ముద్రా థెరపీ చేశారు, మీకు రిజల్ట్స్ వస్తుంది అంటే బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ముద్ర చేస్తున్న వ్యక్తి ఖచ్చితంగా బ్రీతింగ్ ని వచ్చి అబ్జర్వ్ చేశారు అంటే ఆ బ్రీతింగ్ ని వచ్చి కరెక్ట్ గా మెయింటైన్ చేశారు అన్నట్టు. కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళకి నాడి చూసి మనం వచ్చి ఇంబ్యాలెన్సెస్ కనుక్కొని దానికి ప్రెషర్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత ముద్రా థెరపీ చేయమని 15 days తర్వాత రమ్మని చెప్తాం అనమాట. ఎవరైతే కరెక్ట్ గా ప్రెషర్ పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ ని
తర్వాత ముద్రా థెరపీ సెల్ఫ్ గా వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓకే, అంటే వాళ్ళు బ్రీతింగ్ ని, ముద్రా థెరపీ అంటే ఫింగర్స్ టచ్ చేసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, బ్రీతింగ్ ని వచ్చి వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, బ్రీతింగ్ ని మెయింటైన్ చేస్తుంటారు. మెయింటైన్ ద స్మూత్ అండ్ ఎఫర్ట్లెస్ ఎయిర్ ఫ్లో అంటే ఇక్కడ మైండ్ థాట్ ఫ్లోస్ ని రెడ్యూస్ చేస్తారు. అదే విధంగా బ్రీతింగ్ మీద ఫుల్ గా అవేర్నెస్ అనేది ఉంటుంది అనమాట. బాడీ ఫుల్ గా ఆ టైంలో ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటివన్నీ ఉండే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు దాని తగిన పెయిన్ రిడ్యూసింగ్ పాయింట్స్ అనేది ఉంటుంది. చేసేసిన తర్వాత ముద్రా థెరపీలో వచ్చి పెయిన్ రిడ్యూసింగ్ ముద్రాని మనం అడ్వైస్ చేసిన తర్వాత ఎవరైతే రెగ్యులర్ గా చేస్తారో, స్ట్రిక్ట్ గా మనం చెప్పింది చేశారనుకోండి, 3 days లో కూడా వచ్చి మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి అనమాట. వైల్ డూయింగ్ దిస్ థింగ్ షోల్డర్ రిలాక్స్డ్ గా ఉండాలి, ఫేస్ అండ్ హ్యాండ్ వచ్చి రిలాక్స్డ్ గా ఉండాలి. మనం వచ్చి ముద్ర చేస్తున్న వాళ్ళు కొంతమంది, మేడం నేను టీవీ చూస్తూ చేయొచ్చా, నేను ట్రావెల్ చేస్తున్నాను ఆ టైంలో చేయొచ్చా అంటారు. ముద్ర చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థెరపీ చేస్తున్నారు అంటే ఆ థెరపీ మీద ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి మీరు ఒక 15 minutes ఆర్ 10 minutes మీరు టైం ఇవ్వరా, టైం స్పెండ్ చేయరా అండి. ఆ విధంగానే ఇప్పుడు ముద్రా థెరపీ చేసినప్పుడు వీలైనంత వరకు దానికంటూ ఒక టైం ని కేటాయించండి. లేదు మాకు టైమే లేదు మేడం, మేము చాలా బిజీగా ఉన్నాము అన్నప్పుడు మీరు రిలాక్స్డ్ గా ఉన్నారు, ట్రావెలింగ్ లో రిలాక్స్డ్ గా ఉన్నారు అనుకుంటే ఆ విధంగా చేయండి. కానీ టీవీ చూస్తూ చేయడం అనేది సబబు కాదు, కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే టీవీ చూసినప్పుడు మీ ఫుల్ అండ్ ఎమోషన్స్ ఫుల్ గా అక్కడే ఏం జరుగుతుంది, స్క్రీన్ లో ఏం జరుగుతుందో దాని మీదనే వెళ్తుంది, అటెన్షన్ అక్కడదా ఉంటుంది. కానీ మీ బ్రీతింగ్ మీద మీ అటెన్షన్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీ యొక్క బ్రీతింగ్ మీద అటెన్షన్ అనేది ఉండాలి. మీ బాడీ చాలా రిలాక్స్డ్ గా ఉండాలి. వైల్ వాచింగ్ ద సినిమా ఆర్ సీరియల్స్ అండ్ ఆల్ మీకేమవుతుందంటే బాడీ రిలాక్స్డ్ గా ఉండదు. అక్కడ ఏదైనా ఎమోషన్స్ సీరియల్లో కానీ సినిమాలో కానీ ఏదైనా ఒక ఫైట్ సీన్ వచ్చింది అనుకోండి, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు. మీకు కూడా వచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి షోల్డర్ అంతా వచ్చి అలా టైటన్ అవుతుంది, షోల్డర్ రిలాక్స్ అవ్వదు. ఫేస్ అండ్ హ్యాండ్స్ వచ్చి దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చూసే వాళ్ళు ఉన్నారండి. సీరియల్స్ అంతా కూడా వచ్చి వాళ్ళకి ఏమవుతుందంటే లోపల వాళ్ళకి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ సస్పెన్స్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేసి ఆ విధమైన వాళ్ళనైతే నేను చాలా మందిని చూస్తున్నాను. అందువల్ల ఎటువంటి డైవర్షన్స్ లేకుండా కళ్ళు మూసుకొని మీ యొక్క పంచేంద్రియాలని లోపలికి, అంటే మీ బాడీ ఇన్నర్ జర్నీ అనేది జరగాలన్నమాట. ముద్రా థెరపీ చేస్తున్నప్పుడు బ్రీత్ అబ్జర్వేషన్ ఉండాలి, పోస్చర్ కరెక్ట్ గా ఉండాలి, షోల్డర్, ఫేస్ అండ్ హ్యాండ్స్ అని రిలాక్స్డ్ పొజిషన్ లో ఉండాలన్నమాట. ఓకేనా అండి. మర్చిపోకుండా జెంటిల్ టచ్ చేయాలి, కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండాలి. తర్వాత నేచురల్ బ్రీతింగ్ ప్యాటర్న్, బ్రీతింగ్ కూడా వచ్చి ఫాస్ట్ బ్రీతింగ్ అనేది ఉండకూడదండి, స్లో నేచురల్ ఫ్లోని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గో ఫర్ జ్ఞాన ముద్ర. అందరూ ప్రెసెన్స్ లో ఉన్నారా అండి? ఎస్, వెరీ వెరీ నైస్. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేసేసి మళ్ళీ మనం క్లాస్కి వెళ్దాం, ఓకేనా? ఎస్, టేక్ డీప్ బ్రీత్, ఇన్హేల్ and exhale, inhale and exhale. Ha 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 3 times చెప్పండి. ha ha ha. నేను క్లాప్ చెప్పలేదు, శుభాశ్రీ మేడం గారు క్లాప్ చెప్పలేదు, బికాస్ ఇక్కడ వోకల్ కార్డ్ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. హ హ హ హ. మీకు వోకల్ కార్డ్ మీకు చెప్తున్నప్పుడు ఇక్కడ వచ్చి మీ యొక్క వాయిస్ బాక్స్ ఉంది కదా, అది యాడమ్స్ యాపిల్ అంటారు, ఓకేనా? అక్కడ మూమెంట్ అనేది మీకు తెలియాలి. ఓకే, హ హ హ హ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ రెయిన్ క్లాప్స్ యాక్టివిటీ చేసి తర్వాత ముద్రాస్కి వెళ్దాము. ఓకే, బికాస్ ఈ రోజు అన్ని వచ్చి ముద్రాస్ అన్ని మనం ఇంటరాక్టివ్ గా ఉంటుంది. అందరూ స్క్రీన్ ఓపెన్ చేసి ఉంటే బాగుంటుంది. గీతా మేడం గారు మీరు స్క్రీన్ ఓపెన్ చేయండి. ఓకే, రెయిన్ డ్రాప్స్ క్లాప్. ఓకే, ఫస్ట్ సింగిల్ ఫింగర్ తో మనం వచ్చి ఇలా థంబ్ తో 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ 2 fingers
1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Then 3 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Then 4 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 5 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Then single finger. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 2 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. And 3 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 4 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Then 5 fingers. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Relax. యాక్టివ్గా ఉన్నారా? చేతులు ఎలా ఉన్నాయి? రిలాక్స్డ్గా ఉందా? చేతులంతా కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుందా? ఎస్, మీరు వచ్చి బాడీ ఫుల్గా యాక్టివేట్ చేసేసారు. ఎలా? రిఫ్లెక్సాలజీ పాయింట్స్ని టచ్ చేసేసి యాక్టివేట్ చేసేసారు. ఓకే, హ్యాండ్ రిఫ్లెక్సాలజీని యాక్టివేట్ చేస్తారు అనమాట. ఓకే, మనం ఇప్పుడు ముద్రాస్కి వెళ్తాం. ముద్రాస్లో ఏంటంటే మేడం పర్టికులర్ టైమ్స్ ఉన్నాయా, దీంట్లో కాంట్రా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చి క్లియర్గా చెప్తానండి. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే రాసి పెట్టుకొని మళ్ళీ నేను అడగాను. యూజువల్గా ముద్రా థెరపీలో మనం మినిమం 45 మినిట్స్ ఒక ముద్రని మనం వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు పర్ డేకి. 45 మినిట్స్. కానీ మనకి బిజీ షెడ్యూల్, మనం అంత టైం లేదు. అప్పుడు ఏం చేస్తారు? మీరు క్లయింట్కి చెప్తున్నారు అనుకోండి, ఒక క్లయింట్కి ఈ ముద్రని మీరు ప్రాక్టీస్ చేయాలి అని మీరు చెప్తున్నారు. ఆ టైంలో వచ్చి వాళ్ళు మేడం అంత టైం నాకు లేదు మేడం అని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు టెల్ దట్ చంకింగ్ టెక్నిక్. చంకింగ్ అంటే టైంని వచ్చి డివైడ్ చేయండి. మీకు వీలైతే 10 మినిట్స్ చేయండి, లేదా 15 మినిట్స్ చేయండి. ఇంకా నేను బిజీగా ఉన్నాను అన్నట్టు చెప్తే అట్లీస్ట్ 5 మినిట్స్ చేయండి. 5 మినిట్స్ కూడా చేయలేదనుకోండి, వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వెల్నెస్కి వాళ్ళు టైమే ఇవ్వడం లేదు, వదిలేయండి, పట్టించుకోకండి. బికాస్ వాళ్ళు గుణమవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయడాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఓకేనా అండి? మీ ఆరోగ్యం కోసం, మీ హెల్త్ కోసం మీరు టైంని స్పెండ్ చేయాలి. ఈ ప్రపంచంలో అన్ని డబ్బుతో కొనొచ్చు అని అనుకుంటారు. ఏది డబ్బుతో కొనలేం. మెసేజ్ చేయండి. ఏది డబ్బుతో కొనలేమండి? చెప్పండి. మెసేజ్. వెరీ గుడ్ అండి. టైం. శ్రీలత మేడం టైం టైం టైం. షణ్ముఖ్ గారు టైం టైం అండి. టైం అండి. వెరీ గుడ్ అండి. టైం వచ్చి చాలా చాలా వాల్యుబుల్ థింగ్ అండి. మన ఒక టైంని వచ్చి మన కోసం మనం స్పెండ్ చేసుకోలేకపోతే మళ్ళీ ఎందుకండి మనకి ఈ జీవితం? నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది? 32 మంది ఉన్నారండి. ఈ 32 మందికి చెప్తాను చూడండి, మీకు ఆరోగ్యం మీద, మీ యొక్క ఆరోగ్యం మీద మీకు వచ్చి కేర్ ఉంటే మీకోసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ పర్ డే మీరు స్పెండ్ చేయాలి. లేదండి నేను ఉత్తమమైన మహిళని, నేను ఉత్తమమైన మదర్ని, నేను ఉత్తమమైన తండ్రినండి అని చెప్పి ఇతరుల కోసమే, ఇతరులు అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీరు వర్క్ చేయడం నేను తప్పు పట్టడం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీరు వర్క్ చేసే ప్రొసీజర్ లో మీకంటూ హెల్త్ కావాలి. అర్థమవుతోందా అండి? మీ యొక్క హెల్త్ బాగుంటేనే వాళ్ళ కోసం మీరు వర్క్ చేసి సంపాదించి డబ్బులు చేర్చగలుగుతారు. లేదండి నేను వర్క్ చేయాలి, నేను సంపాదించాలి, ఖచ్చితంగా చేయాలి అన్నట్టు మీరు నిరంతరం వచ్చి మీకు టైం ఇవ్వకుండా, మీకు సెల్ఫ్ టైం మీరు ఇవ్వకుండా మీరు వర్క్ చేయడం ద్వారా మీకు అనారోగ్య పాలైతే మీకు నెక్స్ట్ ఏమవుతుంది? మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుంది, మీ యొక్క జాబ్ లో మీ యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎఫిషియన్సీ తగ్గగా ఏమవుతుంది? జాబ్ డిస్టర్బ్ అవుతుంది, మనీ ఇన్కమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీకు హెల్త్ బాగుంది అనుకోండి, మీ యొక్క ప్రొఫిషియన్సీ బాగుంటుంది. ఈ రోజు ఒక లక్షానికి సంపాదిస్తున్నారు అనుకోండి, రేపు 2 లక్షలుగా సంపాదించవచ్చు. ఇక్కడ ఏం కావాలి మీకు వచ్చి? హెల్త్. నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ అండి, మెంటల్ హెల్త్ ఆల్సో, అండ్ సోల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఆల్సో. ఇక్కడ ఏమంటే ముద్రా థెరపీలో మీకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఈ 3 ఈజీగా అనేది వచ్చేస్తుంది.
వెరీ వెరీ నైస్ అండి. అందరూ చాలా బాగా ఇంటరాక్టివ్ గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం క్లాస్ లోకి వెళ్ళిపోతాం. ఈ టైం ని మీరు వచ్చి స్పెండ్ చేస్తున్నారు, ఈ టైం ని మీరు స్పెండ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క ఎవ్రీ మినిట్ ని వాల్యుబుల్ గా వచ్చి మారుస్తున్నారు. మీ హెల్త్ కోసం ఈ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకొని డే టు డే లైఫ్ లో మీరు వచ్చి ప్రాక్టీస్ చేయగా మీ యొక్క హెల్త్ మీ చేతుల్లో ఉందండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉన్నదానికి కారణం, ఈ మాటకు కారణం ఏంటంటే ముద్రా థెరపీనే. ఈ 5 ఎలిమెంట్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మీరు మీ పల్స్ ఎలా ఉందో తెలుసుకొని మీ యొక్క హెల్త్ ఎలా ఉందని మీరు టంగ్ ద్వారా తెలుసుకోవడం ద్వారా ఇంబ్యాలెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీరు ముద్రా థెరపీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని సెల్ఫ్ ప్రెషర్స్ చేసుకోవడం ద్వారా, అక్యుప్రెషర్ పాయింట్స్ చేయడం ద్వారా మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉందండి, ఎక్కడో లేదు. ఓకేనా? మనకి టీవీలో ఏదైనా ఒక ఛానల్ కావాలనుకోండి, ఏం చేస్తే మనకి ఛానల్ మారుతుంది? మీరు ఒక రిమోట్ కంట్రోల్ తీసుకుంటారు, తీసుకొని ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ కి నొక్కుతారు అన్నమాట. అలా నొక్కినప్పుడు ఏమవుతుంది? ఛానల్ మారుతుంది. లైక్ దట్ మన బాడీలో నేను చెప్పాను, మనకి యోగా థెరపీలో వచ్చి పంచకోశ మోడల్ అనేది ఉందండి. ఓకేనా? వీ హ్యావ్ డిఫరెంట్ లేయర్స్. మీరు జనరల్ గా చెప్పాలంటే ఆరా అని చెప్తాను. ఇప్పుడు మన ఆరా ఉందనుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో వచ్చి సర్క్యూట్స్, మీరు 7th and 8th క్లాస్ ఆఫ్ ఫిజిక్స్ లో మీరు వచ్చి చదివి ఉంటారు. సర్క్యూట్స్ కనెక్షన్, ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, సర్క్యూట్స్. ఈ అమ్మాయి ఏంటో దీని ముద్రా థెరపీ నుంచి సడన్ గా ఈ అమ్మాయి ఇక్కడ షిఫ్ట్ అయిందని అనుకుంటున్నారా? అన్ని ఇంటర్లింక్ కనెక్షన్స్ అనేది ఉందండి. సి హియర్ మన బాడీ వచ్చి పంచకోశ మోడల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నారు, ఆరా. ఓకేనా అండి? ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో వచ్చి ఎనర్జీ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు సర్క్యూట్స్ ని రీడైరెక్ట్ చేయడం ద్వారా ఆ యొక్క ఆరా అనేది సరి అవుతుంది. దట్ మీన్స్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎనర్జీ లీకేజెస్ ఏదైనా ఉంటే మనకి అది కంట్రోల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. లైక్ దట్ మన యొక్క 5 ఫింగర్స్ వచ్చి సర్క్యూట్స్ లాగండి. ఇప్పుడు ఇది రీడైరెక్ట్ చేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ ని మనం ఇలా పెడుతున్నాం అనుకోండి, వీఆర్ బ్యాలెన్సింగ్ ద ఎయిర్ ఎలిమెంట్. ఓకే, సి ఇక్కడ ఆకాశ తత్వం ఉండే ఒక ఫింగర్ ని ఫైర్ ఎలిమెంట్ తో మనం పెడుతున్నప్పుడు ఏమవుతుంది? వీఆర్ బ్యాలెన్సింగ్ దిస్ ఆకాశ తత్వ. ఓకే, వీటికి నేమ్స్ నేను చెప్తాను. సి ఎర్త్ ఎలిమెంట్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఓకే, బ్యాలెన్స్. పృథ్వీ ముద్ర, వరుణ ముద్ర, బ్యాలెన్సింగ్. సి దీంట్లో ఇంకా డీప్ గా వెళ్ళాలంటే ఎలా ఉంటుందంటే మన ఎలిమెంట్ ఎయిదర్ ఇంబ్యాలెన్సింగ్ హయ్యర్ అండ్ ఆర్ లోయర్ అండ్ అనేది తెలుసుకుంటాం. తెలుసుకుని దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఎలిమెంట్ అనేది మనకి చాలా ఎక్సెస్ గా ఉంది, ఎక్సెసివ్ థాట్స్ ఉన్నాయి, థాట్స్ కంట్రోల్ చేయాలి. యూజువల్ గా మనకి ఏమీ ఎక్కువగా తెలియదు, నాలెడ్జ్ లేదు అనుకోండి, చిన్న ముద్ర చాలు. వాయు తత్వం ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, వాయు ముద్ర. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక్కొక్క ముద్రాస్ వస్తుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా చేయాలని చెప్పబోతున్నాను. మీకు ఇప్పుడు అర్థమైందండి, టైమ్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. నేను ఈ 1 hour టైం మీకు స్పెండ్ చేస్తున్నాను, హెల్త్ రిలేటెడ్ నాలెడ్జ్ ఇస్తున్నాను. ఇది లైక్ ఎ ట్రెజర్ లాగా మీరు తీసుకోండి, దీన్ని యూటిలైజ్ చేయండి, దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఓకేనా అండి? మీరు యూటిలైజ్ చేసి సక్సెస్ అవ్వాలండి. ఓకే, థమ్స్ అప్. వెరీ నైస్. సుభాషిణి గారు థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ అండి, అందరూ థమ్స్ అప్ పంపిస్తున్నారు. శశి గారు థ్యాంక్ యూ, వంశీ సార్ థ్యాంక్ యూ. ఓకే, నౌ జ్ఞానముద్ర. జ్ఞానముద్ర, గెస్చర్ ఆఫ్ నాలెడ్జ్. చూడండి, దీంట్లో ఇమేజెస్ క్లియర్ గా ఇచ్చినాను. థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ని జస్ట్ జెంటల్ గా టచ్ చేసి మీ యొక్క తొడలో ఇలా రిలాక్స్ గా పెట్టుకోండి. మీరు పద్మాసనం వేసి ఉంటే మీ యొక్క క్లియర్ గా ఫీల్ అవ్వచ్చు. చైర్ లో కూర్చున్నా కూడా మీరు వచ్చి బ్యాక్ స్ట్రైట్ గా పెట్టుకోండి. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ జెంటల్ గా టచ్ చేయండి. అదర్ 3 ఫింగర్స్ ఎక్స్టెండెడ్ గా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి, ఎక్స్టెండెడ్ గా ఉండాలి. ఇలా పెట్టుకోవడం కాదండి, ఎక్స్టెండెడ్ గా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి. హ్యాండ్ పొజిషన్ అండ్ ప్రాక్టీస్, పామ్ ఫేసింగ్ అప్వర్డ్స్. దట్ మీన్స్ మన యొక్క చెయ్యి, అరచెయ్యి వచ్చి అప్వర్డ్ డైరెక్షన్ అనేది ఉండాలన్నమాట. రెస్టింగ్ ఆన్ ద నీ, మీ యొక్క
మోకాలు దగ్గర వచ్చి రెస్ట్ చేసి ఉండాలి, లేదా తొడల దగ్గర థైస్ మీద వచ్చి రెస్ట్ అయి ఉండాలి. ప్రాక్టీస్ ఫర్ 5 minutes. నేను చెప్పాను కదండి ఇప్పుడంతా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మీకు ఒక 5 minutes అనేది నేను ఇక్కడ అడ్వైస్ చేస్తున్నాను. యూజువల్ గా ఒక ముద్రని మనం 45 minutes అనేది చేయొచ్చు మనకు టైం ఉంటే. టైం లేని పక్షంలో 10 minutes ఆర్ 15 minutes, ఇంకా టైం లేదు నాకు చాలా బిజీగా ఉన్నాను అంటే అట్లీస్ట్ 5 minutes అనేది మీరు చేయండి, ఖచ్చితంగా చేయాలి. చేస్తున్నప్పుడు మీకు బెనిఫిట్స్ అనేది వస్తుంది. ఓకే, ట్రెడిషనల్ అసోసియేషన్ హియర్ మీరు ముద్రా థెరపీ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మెడిటేషన్స్ చేయొచ్చు. మెడిటేషన్ లో కొన్ని మెడిటేషన్స్ ఏమంటే మంత్ర జపం చేస్తారు, ఓకే, లేదు ఓంకారం చేస్తారు రిలీజియస్ గా. నా దగ్గర క్రిస్టియన్స్ కూడా వస్తారండి, ముస్లిమ్స్ కూడా వస్తారండి ట్రీట్మెంట్ కోసం. వాళ్ళకి తగినట్టుగా నేను వచ్చి చెప్పిస్తాను, ఓకేనా అండి. అందువల్ల ఈ ముద్ర ప్రాక్టీసెస్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, కొంతమంది రిలీజియస్ గా తీసుకువెళ్ళకూడదండి ఇది, ఎందుకంటే అన్ని రిలీజియస్ కి ఈ ముద్ర థెరపీ అనేది అవసరం కాబట్టి దానికి తగినట్టు వాళ్ళకి తగినట్టు కస్టమైజ్డ్ గా వాళ్ళు నేను చెప్పిస్తున్నాను. ఈ ట్రెడిషనల్ అసోసియేషన్ ఏమంటే మనం మెడిటేషన్ చేయొచ్చు, ముద్రా థెరపీ చేస్తున్నప్పుడు మెడిటేషన్ చేయొచ్చు, లేదా బ్రీదింగ్ అవేర్నెస్, మన యొక్క బ్రీదింగ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, మీ యొక్క ఫుల్ బాడీ కాన్సన్ట్రేషన్ ని మీ యొక్క టిప్ ఆఫ్ ద నోస్ మీద పెట్టుకోవాలి. ఫుల్ బాడీ అవేర్నెస్ ని టిప్ ఆఫ్ ద నోస్ మీద పెట్టి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అనేది అబ్జర్వ్ చేయాలి. మనం వచ్చి అవేర్ గా అబ్జర్వ్ చేయాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఏజ్ అవ్వగా మనకి ఏమవుతుందంటే మన యొక్క మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది మనకి తగ్గుముఖం పడుతుంది. ఎవరైతే రెగ్యులర్ గా ఈ యొక్క మంచి అలవాట్లు ముద్రా థెరపీ, ఎక్సర్సైజెస్, మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి మెమరీ ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అనేది రాదు. వయసు అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో ఉండే కొన్ని న్యూరాన్స్ వల్ల ఒక డీజనరేషన్ ప్రాసెస్ వల్ల ఆల్జిమర్ డిజీజెస్ అని చెప్తారు అనమాట. డిమెన్షియా అంటే గతాన్ని మర్చిపోవడం జరుగుతుంది. మీరు కొన్ని సినిమాల్లో గమనించండి, సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలలో గతాన్ని మర్చిపోతారు, తలకి దెబ్బ తగిలి మర్చిపోవడం, కానీ ఏజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గతాన్ని మర్చిపోవడం, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ వచ్చి ఆల్జిమర్స్, డిమెన్షియా, ఇటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి హెల్త్ కండిషన్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఇది ప్రాక్టీసెస్ చేయాలి, ఓకేనా అండి. ఇటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ముద్రా థెరపీస్ ద్వారాను, యోగా ఆసనాస్ ద్వారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా ఆ యొక్క సివియారిటీని మనం తగ్గుముఖం పట్టించవచ్చు. దట్ మీన్స్ అది చేయడం ద్వారా వాళ్ళకి అది తగ్గుముఖం పడుతుంది. మెయిన్ ఏమంటే అండి, మనం ఒక చోట కూర్చుంటున్నామా నెమ్మదిగా, ఎటువంటి అవసరం లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, స్ట్రెస్ లేకుండా మనం మెడిటేషన్ స్టేజ్కి వెళ్తున్నామా అండి, డీప్ బ్రీత్ చేస్తున్నామా, మన లంగ్స్ నుంచి 100% ఆక్సిజన్ మన బ్రెయిన్కి వెళ్తుందా అండి, అప్పుడు మన బ్రెయిన్ సెల్స్ అంతా ఏమవుతుందండి, రిజ్యునవేషన్ ప్రాసెస్ అంటారు అన్నమాట. అక్కడ సెల్స్ కి ఆక్సిజన్ ఎక్కువ సప్లై ఉండడం వల్ల మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇది సైంటిఫికల్ గా చెప్తున్నాను, నేను వచ్చి జస్ట్ లైక్ చెప్పడం లేదు, ఇది సైంటిఫికల్ గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇటువంటి విషయాలను మనము క్లియర్ గా అర్థమయ్యేదానికి ఉంటుంది. అదే విధంగా మీరు మీ క్లయింట్స్ దగ్గర వచ్చి క్లియర్ గా చెప్పారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్లీజ్ మేక్ ఏ నోట్, ఎప్పుడు కానీ ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకండి. ఎక్కువ ప్రెషర్ పెడితే ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది అనేది సూడో థింగ్, మిత్ అన్నమాట. నెక్స్ట్ ముద్ర ఏమంటే ప్రాణముద్ర. ప్రాణముద్ర ఆ పేరులోనే ఉందండి, ప్రాణన్ అంటే లైఫ్ ఫోర్స్. నిన్న చెప్పాను వాట్ ఈస్ వర్మం అంటే సైన్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ అని చెప్పాను. అంటే మన బాడీలో చి ఆర్ కై ఆర్ ప్రాణశక్తి అంటే మన బాడీలో ఉండే ఆ యొక్క జీవాత్మ, ప్రాణన్ అంటారనమాట. ఆ ప్రాణన్ వైటాలిటీ ఆర్ వైటల్ ఎనర్జీ మన బాడీలో తగ్గుముఖం పడుతోంది అన్నప్పుడు ప్రాణముద్ర చేయడం ద్వారా మన బాడీ వచ్చి ఎనర్జెటిక్ గా మారుతుంది. హౌ టు ఫార్మ్, ఎలా చేయాలి ప్రాణముద్ర, ఎలా చేయాలి అంటే టచింగ్ ద థంబ్ అండ్ రింగ్ ఫింగర్. థంబ్ టచింగ్ ద రింగ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్, ఇది ప్రాణముద్ర. దీంట్లో ఇమేజ్ వచ్చి తప్పు చిన్ముద్ర అని చూపిస్తోంది, ఇది కాదండి ఇమేజ్. రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ కనిపిస్తుందా అండి? ఓకే,
మిగతా రిమైనింగ్ ఫింగర్స్ వచ్చి ఎక్స్టెండెడ్ గా ఉండాలి. ఇలా మడిచి పెట్టుకోవడం అలా కాదండి, ఇలా. ఓకే, రిలాక్స్డ్ గా నీ మీద కానీ, మోకాల మీద కానీ, తొడల మీద కానీ అలా రిలాక్స్డ్ గా పెట్టేసి వెన్నుపూస నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని మన అందరూ ఇప్పుడు ప్రాణముద్ర మనకి ఖచ్చితంగా నీడ్ అండి. చేద్దామా? మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, చేద్దామా అండి? ఓకే, అందరూ పొజిషన్ లో ఉన్నారా? ఎస్. ప్రాణముద్ర. ప్రాణముద్ర అని ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. మన బాడీకి ఎనర్జీ చాలా డౌన్ గా ఉంది, ఏదో ఒక సంథింగ్ ఒక పేషెంట్ మనం చూసి వచ్చాము, లేదా వర్మం చేసాము, లేదా ఏదో ఎక్కువ పేషెంట్స్ చూసేసాం అనుకోండి, బాడీ చాలా డౌన్ గా ఉంది, ఇమ్మీడియట్ గా మనం ప్రాణముద్ర చేయడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. యూ కెన్ ఏబుల్ టు ఫీల్ ఇట్. ఓకే, థెరపిస్ట్ గా మనకి ఇది కావాలన్నమాట. ఓకేనా అండి? ప్రాణముద్ర చేద్దామా అండి? అందరూ వెన్నుపూస నిటారుగా పెట్టుకొని పద్మాసనం అంటే పద్మాసనం, లేదా చైర్లో కూర్చోంటే మీ నీస్ మీద కానీ, మీ థైస్ మీద కానీ అలా రిలాక్స్ గా పెట్టి కూర్చోండి. కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రీత్. నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్తూ ఉంటాను, చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, 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 breathe out. Feel the relaxation. Body లో ఒక రిలాక్సేషన్ ఫీల్ ఉంటే మెల్లగా మీ రెండు చేతుల్ని మెల్లగా రబ్ చేస్తూ మీ అరచేతిని మీ కళ్ళ మీద పెట్టి ఆ యొక్క వార్మ్నెస్ ని ఫీల్ అవుతూ మెల్లగా కళ్ళు ఓపెన్ చేయండి. ప్రాణముద్ర అనేది మనం మార్నింగ్ టైంలో చేయడం ద్వారా విల్ గెట్ లాట్ ఆఫ్ వైటల్ ఎనర్జీ. మార్నింగ్ టైంలో చేయండి. వీలైనంత వరకు వచ్చి 2 o'clock లోపల, అంటే మధ్యాహ్నం లోపలే చేయడం ద్వారా మనకి వచ్చి బాడీలో వైటల్ ఎనర్జీ అనేది ఉంటుంది. సరే నేను ఈవినింగ్ టైంలో చేస్తాను అంటే ఏమవుతుంది? ఈవినింగ్ టైంలో చేయడం ద్వారా ఏమవుతుంది? నైట్ టైంలో నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే నైట్ టైంలో సెకండ్ హాఫ్ లో మీరు యాక్టివ్ గా ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మార్నింగ్ టైంలో చేయండి. ప్రాణముద్ర అనేది వచ్చి మార్నింగ్ టైంలో చేయండి. ఓకేనా అండి? ఇది ఒక చిన్న కరెక్షన్, ఇది రాసుకోండి. ఓకేనా అండి? నెక్స్ట్ ముద్ర అపాన ముద్ర. అపాన ముద్ర గ్రౌండింగ్ అండ్ బ్యాలెన్సింగ్. అపాన ముద్ర అనేది చేయడం ద్వారా మన బాడీలో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాణశక్తి మాదిరియే. అదే ప్రాణశక్తి మీన్స్ క్లియర్ గా అర్థం చేసుకోండి. ప్రాణన్ అనేది వచ్చి మనకి అప్పో డైరెక్షన్ లో పోతుంది. అబాన వాయువు అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో పోతుంది. అబాన వాయువు అనేది మీరు వినుంటారు యోగాలో. ఓకే, అబాన వాయువు అనేది ఏంటంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో పాస్ అవుతుంది మన బాడీలో. అది పర్ఫెక్ట్ గా వాయువు ఉంటేనే మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే అబాన వాయు శక్తి తగ్గిందనుకోండి, కాన్స్టిపేషన్ కానీ, యూరినరీ రిటెన్షన్ కానీ జరుగుతుంది. ఓకేనా అండి? మనకు అబాన వాయు గ్రౌండింగ్ అంటే ఏంటండి? మనం వచ్చి కింద కూర్చున్నప్పుడు ఏ విధంగా ఒక చెట్టు ఉంది అనుకోండి, పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుకి వచ్చి వేర్లు బాగా దృఢంగా ఉంది అంటే మనకు వచ్చి ఆ చెట్టు బాగా ఉంటుందండి. వేర్లు బాగా వచ్చి డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఆ చెట్టు త్వరగా వచ్చి ఎండిపోతుంది, చనిపోతుంది. లైక్ దట్ మన బాడీలో వచ్చి అవుట్వర్డ్ డైరెక్షన్ ఎంత ఇంపార్టెంటో, ప్రాణశక్తి వైటల్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో, అదే విధంగా మన బాడీ వచ్చి డిటాక్సిఫికేషన్ చేసేదానికి అబాన వాయువు చాలా ఇంపార్టెంట్. అంటే టాక్సిన్స్ ని లోపల నిలవ పెట్టుకోకూడదు, బయట పంపిస్తూ ఉండాలి నిరంతరం. 2 రోజులకు ఒకసారి వచ్చి మలం పోయేది కామన్ అవుతుంది ఇప్పుడు. అలా ఉండకూడదండి. మీ పిల్లలు ప్రతి ఇంట్లో పిల్లలు వచ్చి రెగ్యులర్ గా వచ్చి బౌల్ మూమెంట్స్ ఉందా లేదా, మలం వచ్చి బయట వెళ్తుందా లేదా అనేది మీరు గమనించాలి. అడగాలి వాళ్ళని వచ్చి వెళ్తున్నారా లేదా అనేది. కొంతమంది హెసిటేట్ చేస్తారు. ఇప్పుడు
క్లయింట్సే అనుకోండి, క్లయింట్స్ ని ఎవరు అడగడం లేదు. వాళ్ళు రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్స్ ఉందా లేదా అనేసి ఎవరు అడగడం లేదండి. అడగాలి మనం. అడగడం ద్వారా మనకి టాక్సిన్స్ అక్యుములేషన్ ఇన్ ద బాడీ అనేది ఉందా లేదా అనేది మనం గమనించగలుగుతాం. ఒకవేళ వాళ్ళకి ఈ యొక్క అబాన వాయువు తక్కువగా ఉందనుకోండి, అబాన ముద్ర వచ్చి చేయడం ద్వారా, రెగ్యులర్ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా వాళ్ళకి వచ్చి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అదే విధంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చి తగ్గుతుంది. బాడీ వచ్చి గ్రౌండింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. బాడీ బ్యాలెన్స్ అవుతుందండి. ఓకే, హియర్ అబాన వాయువు దీంట్లో వచ్చి అబాన ముద్ర అనేది కరెక్ట్ ఇమేజ్ ఉంది చూడండి. హియర్ ద థంబ్ ఈస్ టచింగ్ ద 2 ఫింగర్స్. చూడండి ఇలా నేను ఇక్కడ ముద్ర చెప్తున్నప్పుడు చూడండి, ఈ యొక్క నెయిల్ ఇక్కడ ఎడ్జ్ కాదండి, ఇక్కడ బెడ్ మాదిరి ఉంది కదండి, పరుపులాగా ఉంది కదండి, ఆ ప్లేసెస్ లో టచ్ చేస్తున్నాను. ఓకే, ఇలా టచ్ చేయలేదు, ఇలా టచ్ చేస్తున్నాను, చూసుకోండి. ఓకే, హియర్ విల్ ప్రాక్టీస్ నౌ. ప్రాక్టీస్ చేద్దామా అండి? ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కొక్క ముద్ర మీరు ప్రాక్టీస్ చేసి ఫీల్ అవ్వాలండి. అప్పుడే మీరు మీ క్లయింట్స్ కి చెప్పి మీరు చేపిస్తారు. చేద్దామా? ఓకే అండి. సిట్ ప్రాపర్లీ. ప్లేస్ అబాన ముద్ర. రిలాక్స్ గా కూర్చోండి. కళ్ళు క్లోజ్ చేసుకోండి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఇన్హేల్, exhale, inhale, exhale, breathe in, breathe out, 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 inhale, exhale, inhale, exhale. Relax. Gently rub your both palms and place your palms on your eyes and feel the warmness and open your eyes. Yes. Feel ayyara? ఆ యొక్క రిలాక్సేషన్ ఫీల్ అయ్యారా? ఏమండి, ఫీల్ అయ్యారా? ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఉంది, మలబద్ధకం ఉందో వాళ్ళు రెగ్యులర్ గా ఇది ప్రాక్టీస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క బౌల్ మూమెంట్స్ వచ్చి క్లియర్ అవుతుందండి. కాన్స్టిపేషన్ ఉంటే క్లియర్ అవుతుంది. దీంతో పాటు ఈ అబాన వాయు ముద్ర చేశారా, కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగండి. తాగేసి కొంచెం వాక్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ బౌల్ మూమెంట్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఇది డే టు డే లైఫ్ ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. తర్వాత మీరు సక్సెస్ అయ్యి మీరు ఫీల్ అయ్యారనుకోండి, యా వెరీ ఎఫెక్టివ్ అన్నట్టు ఫీల్ అయ్యారనుకోండి, జస్ట్ సజెస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ క్లయింట్స్. ఓకే, నెక్స్ట్ ముద్రకి వెళ్దాం. శుని ముద్ర. ఇది గెస్చర్ ఆఫ్ పేషెన్స్. ఇది ఏంటి? ఈ ముద్ర వచ్చి ఆకాశ తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. శూన్య ముద్ర. ఓకే, హియర్ ద ఫింగర్, ఆకాశ మిడిల్ ఫింగర్ ఉంది కదండి, దాన్ని థంబ్ ఫింగర్ తో జాయిన్ చేయాలి. ఓకే, టచ్ ద థంబ్ ప్లస్ మిడిల్ ఫింగర్ జెంట్లీ టుగెదర్ అట్ ద టిప్. ఓకే, అట్ ద టిప్. అదర్ ఫింగర్స్ రిమైన్ ఎక్స్టెండెడ్ అండ్ కంఫర్టబుల్. రిమైనింగ్ వచ్చి ఎక్స్టెండెడ్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి. నెక్స్ట్, ఇది ఒక 3 to 5 minutes ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంది. ఓపిక లేదండి, చాలా మంది చెప్తుంటారు, మా పిల్లవాడు చాలా వచ్చి రెస్ట్లెస్ గా ఉంటున్నారు, ఓపికే ఉండడం లేదు, డిసిప్లైన్ అనేది లేదు, స్టడీనెస్ లేదు, ఒక చోట కూర్చొని అంటున్నాడు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, చిన్నవాళ్ళే కదండి పెద్దవాళ్ళలోనూ ఉందన్నమాట, ఏదో నిరంతరం ఏదో ఒక డిస్టర్బెన్స్ తోనే తిరుగుతూ ఉంటారు, స్టడీనెస్ అనేది ఉండదు. అటువంటి వాళ్ళకి ఒక ఓపిక రావాలి. అది ఒక హీలర్ గా ఉన్నారు, ఒక థెరపిస్ట్ గా ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి ఏం కావాలి, ఫస్ట్ ప్రయారిటీ ఏంటండి ఒక ఓపిక ఉండాలి. వచ్చి ఒక క్లయింట్ మాట్లాడుతున్నారంటే వాళ్ళతో మనం ఏం చేయాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. చాలా ప్రొసీజర్స్ ఉంది కదండి, మనం టైమే చూసుకోకూడదు. టైం చూడకుండా టైం పాటుకు టైం వెళ్తూ ఉంటుంది, మన పాటు మనం వచ్చి అక్కడ అసెస్మెంట్ అనేది చేయాలి.
ఇక్కడ ఇక్కడ మనకి ఓపిక అనేది ప్రేయర్ అన్నమాట. ఓపిక అనేది ఉండాలి. ఓపిక నశించింది మేడం అన్నట్టు అన్నారనుకోండి, ముద్ర ఉంది కదండి చేయండి. చెయ్యాలి తప్పదు. ఎందుకంటే మనం ఎంత ఓపికగా వచ్చి ఈ ప్రొఫెషన్ లో ఉన్నామో అంత సక్సెస్ ని మనం చూడగలుగుతాం. సక్సెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పేషెంట్ హీలింగ్. మనకి ఒక పేషెంట్ దగ్గర వచ్చి ఒక ప్రాబ్లమ్ తో వస్తున్నారు, ఆ ప్రాబ్లం తగ్గింది అనుకోండి, సక్సెస్. డే టు డే లైఫ్ లో మనం డబ్బులు సంపాదిస్తున్నామో లేదో, మన యొక్క పేషెంట్స్ దగ్గర మేడం ఈ పెయిన్ తో వచ్చాను, ఈ పెయిన్ తగ్గిపోయిందని చెప్తే మనకి ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందం మనకి కలుగుతుంది. ఖచ్చితంగా వచ్చి కలుగుతుంది అనమాట. ఓకేనా? తర్వాత డబ్బుల పరంగా అంటే వస్తుందండి, అది వస్తుంది. వెన్ యూ ఆర్ గెటింగ్ ద రెగ్యులర్ సక్సెస్, మానిటరీగా కూడా వచ్చేస్తుంది, డబ్బులుగా కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చి ఒక బాగా వచ్చి గుణమై వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక నలుగురితో చెప్పారనుకోండి, వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ని పంపించారనుకోండి, మనకి మానిటరీగా మనీ పరంగా కూడా మనకి వచ్చే సక్సెస్ అనేది వస్తుంది. ఏమి ఇక్కడ మనకి ఏమి కావాలి, బేసిక్ థింగ్ ఏం కావాలంటే మనకు ఓపిక అనేది కావాలండి. ఒక పేషెంట్ ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా మనం వినాలి. మన యొక్క పేషెన్స్ లెవెల్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏమంటే ఈ యొక్క శుని ముద్ర. ఓకేనా అండి? ఏ ఫింగర్ అండి? మిడిల్ ఫింగర్ ని థమ్ ఫింగర్ తో టచ్ చేయాలి. ఇది రెగ్యులర్ గా మన కోసం అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ లైవ్ ప్రాక్టీసెస్. దీంట్లో ఏంటంటే అండి, మనం వచ్చి ఒక ముద్ర మనం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పినప్పుడు మనం వచ్చి ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి, లేదా ఒక ఆ ముద్ర ఒక ఇమేజ్ వచ్చి క్లయింట్కి వచ్చి పెట్టాలి, ఫోన్ లో కానీ పెట్టాల్సి వస్తుంది. లేదు ఎలా చేయాలని మనం చేసి వాళ్ళకి చూపించాలి. డెమాన్స్ట్రేషన్ అనేది చూపించాలన్నమాట. ఓకేనా అండి? అదే విధంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేసి ఇప్పుడు ఎలా మీకు వచ్చి ప్రాణముద్ర చేయించానా, అబాణ ముద్ర చేయించానా అండి, ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేసి ఇప్పుడు ఇమేజెస్ లో ఒక 4-5 నేను చూడగలిగాను. కరెక్ట్ గా చేస్తున్నాను కాబట్టి ఓకే 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 అని నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏమంటే వీ హ్యావ్ టు బి డెమాన్స్ట్రేట్. క్లయింట్ కి వచ్చి మనం డెమాన్స్ట్రేట్ చేయాలి, మనం చేసి చూపించాలి. ఓకే, అది వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారా లేదా అనేసి చూడాలి. ఇప్పుడు క్లాస్ అనుకోండి, నేను చెప్తున్నప్పుడు మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, కంఫర్టబుల్ గా కూర్చుంటున్నారా లేదా నేను అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? దానిలో డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే నేను కరెక్ట్ చేయాలి. ఓకే, అది కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేసి నేను వచ్చి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా అండి? ఇప్పుడు వచ్చి 5 minutes కూడా కాదండి, 3 minutes కూడా వచ్చి చేయొచ్చు. ఇప్పుడు మనం చేయించచ్చు. మీకు 3 minutes చేయండి, ఒక్కొక్క ముద్ర చేయండి అంటే నేను చేయొచ్చు. బాడీ చాలా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ వస్తుంది. కానీ మన టంగ్ డయాగ్నోసిస్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి మనం దానికి టైం ఇవ్వడం లేదు. ఆల్రెడీ మనం ప్రాణ ముద్ర చేయించాము, అబాణ ముద్ర చేయించాము అనమాట. ఓకేనా అండి? శుని ముద్ర మాత్రం ఒకసారి చేసేసి 3 minutes చేసేసి బాడీ ఎలా ఉందనేసి మీరు ఇలా ఉందని మీరు ఖచ్చితంగా మెసేజ్ లో పెట్టాలన్నమాట. చేద్దామా అండి? ఓకే, నెక్స్ట్ ఇది తెలుసుకునేసి మనం చేద్దాం. 5 common mistakes and corrections. Do's and don'ts. ఓకేనండి? ఏదైనా ఒకటి మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఒకటి కొత్తగా వచ్చి లెర్న్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అనేది ఉంటాయండి. అది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏ విధంగా చేస్తే మంచిది, ఏ విధంగా చేస్తే మనకు డిస్టర్బ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విషయంలోనూ ఉంటుంది. వేళ్ల పైన అధికమైన ప్రెషర్ పెట్టకూడదు. నెక్స్ట్ ఇది వచ్చి డోంట్స్ నేను చెప్తున్నాను. తర్వాత షోల్డర్స్ లో టెన్షన్ అనేది ఉండకూడదు. మనం వచ్చి ఒక ముద్ర పెడుతున్నాం అనుకోండి, పెడుతున్నప్పుడు మనకి షోల్డర్ లో టెన్షన్ ఉండకూడదు, రిలాక్స్డ్ గా ఉండాలి. దెన్ అన్కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్చర్ అంటే మనం కూర్చునే ఒక పద్ధతి అనేది చాలా కంఫర్టబుల్ గా ఉండాలి. ఎవరో మనం చూస్తున్నారు అనుకోండి, మనం వచ్చి ఏం చేస్తామంటే చాలా టెన్షన్ గా కూర్చుంటుంటాం. ఆ విధంగా కాదు, రిలాక్స్ గా ముద్ర థెరపీలో మీ కోసం, మీ యొక్క హెల్త్ కోసం మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు కంఫర్టబుల్ గా కూర్చోవాలి. నెక్స్ట్ బ్రీత్ ని చాలా ఫోర్స్ఫుల్ గా చేయకూడదు, లేదా బ్రీత్ ని హోల్డ్ చేయకూడదు. ఫోర్స్ఫుల్ గా తీసుకోవడం వదలడం అనేది చేయకూడదు. నెక్స్ట్ ఇమీడియట్ రిజల్ట్స్ రావాలనే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నీకు ముద్ర చేస్తున్నారనుకోండి, బాడీ రిలాక్స్ గా ఫీల్ అవ్వడం మాత్రమే ప్రెసెంట్ తెలుస్తుంది. ఓకేనా? ఇదే ముద్ర అని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, వాయు ముద్ర అనుకోండి. ఈ వాయు ముద్రనే మీరు రెగ్యులర్ గా ఒక 1 week చేయడం ద్వారా మీ ఒంట్లో ఉండే వాదం అనేది తగ్గుతుంది. ఎక్స్ట్రాడనరీ
రిజల్ట్స్ అండి. ఎలా అంటే బ్లోటింగ్స్ కానీ థాట్ ప్యాటర్న్ ఎక్కువ డిస్టర్బుల్ గా ఉన్న వాళ్ళని వాయు ముద్ర చేయమని చెప్తే వాళ్ళు వచ్చి ఒక వారమే చేయమని చెప్తారు అనమాట. ఒక వారం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తారు, మేడం థాట్స్ తగ్గాయి, మేడం డైజెషన్ ప్రాబ్లం తగ్గింది, ఆ టేకులు వస్తూ ఉన్నాయి, అవన్నీ తగ్గాయి. ఈ విధంగా రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చెప్తారు. ఓకేనా అండి. అంటే ఒక రోజు చేసేసి ఒక 5 నిమిషాలు చేసేసి వెంటనే రిజల్ట్స్ రావాలంటే అలా కుదరదండి. ఇది ఇన్స్టెంట్ గా వచ్చి కలిగే రిలీఫ్ కాదు. ఈ యొక్క అలవాటుని రెగ్యులర్ నేను చెప్పాను కదా, పర్టికులర్ ప్లేస్ టైం నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయమని చెప్తాను. మీరైతే 5 మినిట్స్ చేయండి, 10 మినిట్స్ చేయండి అని చెప్తారు అనమాట. కనీసం 5 మినిట్స్ అయినా చేయాలి అనేది రూల్. ఓకేనండి, టు గెట్ ద మాక్సిమం బెనిఫిట్స్. నెక్స్ట్ డూస్ ఏమేమి చేయొచ్చు. జెంటిల్ అండ్ సాఫ్ట్ టచ్ ఉండాలి, రిలాక్స్డ్ షోల్డర్ అండ్ నెక్, కంఫర్టబుల్ పోస్చర్ ఉండాలి, నేచురల్ ఎఫర్ట్లెస్ బ్రీదింగ్. నేను ఇక్కడ చెప్పాను ఇన్హేల్ ఎక్సేల్ అని చెప్తున్నాను. అలా ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేకుండా మీరే రిలాక్స్డ్ గా ఇన్హేలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయొచ్చు. లేదు మేడం మేము కొంచెం స్పిరిచువల్ గా ఉన్నాము అంటే మీరు ఓంకారం 21 టైమ్స్ చేయడం కానీ అలా చేయొచ్చు. లేదు డిపెండింగ్ అపాన్ ద రిలీజియన్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, దానికి తగినట్టు కూడా నేను అడ్వైస్ చేస్తాను. దెన్ కన్సిస్టెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేశారనుకోండి, యూ విల్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆ ముద్ర చేయడం స్టాప్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాలెన్స్ అయిపోయింది కదండి, చేయాల్సిన అవసరం లేదు. వేరే ముద్ర బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వేరే అదర్ ముద్రకి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ హియర్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ గైడ్ లైన్స్. ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్నెస్ ఉండాలి, జెంటల్ టచ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, బాడీ రిలాక్స్ గా ఉండాలి, నేచురల్ బ్రీతింగ్ అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. స్టాప్ ఆర్ మోడిఫై ఇఫ్ యూ ఫీల్. ముద్ర థెరపీ చేస్తున్నప్పుడు కొంతమందికి కూర్చొని కుదరడం లేదు, పెయిన్ వస్తుంది అంటే ప్లీజ్ అది అవాయిడ్ చేయండి. అంటే వెన్నుపూసలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోవడం కష్టం, అప్పుడు సపోర్ట్ తీసుకొని కూర్చోవడం చూడాలి. లేదు అంటే దాన్ని అవాయిడ్ చేయండి, మీరు చేయకండి, రిలాక్స్ గా ఉండండి. నెక్స్ట్ ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఎక్కడైనా నమ్నెస్ వచ్చింది అనుకోండి, తిమ్మురు పట్టినట్టు జరిగింది అనుకోండి, యూ జస్ట్ స్టాప్ చేయండి. అది ఏమని అబ్జర్వ్ చేసి దానికి కావాల్సింది ఏమని చూసేసి తర్వాత ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ క్రాంపింగ్ పెయిన్ అంటే కొంతమందికి కాఫ్ మసిల్స్ క్రాంప్స్ అనేది జరుగుతుందండి, చాలా మంది నిద్రలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల మసిల్ క్రాంపింగ్ అనేది జరుగుతుంది అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి, ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకొని తర్వాత మీరు వచ్చి ముద్రాకి అంటే కొంచెం కూర్చోరు కదా, 10 నిమిషాలు కూర్చోవాలంటే క్రాంపింగ్ పెయిన్ రాకూడదు మీకు వచ్చి. ఓకేనండి, దాన్ని ఫస్ట్ సరి చేసుకోవాలి. తర్వాత డిస్కంఫర్ట్ ఉంటే ముద్ర థెరపీని స్టాప్ చేయండి. ముద్ర థెరపీ చేస్తున్నప్పుడు, ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా డిస్కంఫర్ట్ ఉందనుకోండి, స్టాప్ చేయండి. ఆ డిస్కంఫర్ట్ ని సరి చేసుకోండి. మైనర్ డిస్కంఫర్ట్ అనుకోండి, దాన్ని సరి చేసుకోవాలి. తర్వాత యూ జస్ట్ కంటిన్యూ యువర్ థెరపీ. మై 5 మినిట్స్ డైలీ ముద్ర రొటీన్ అంటే మీరు ఈ రోజు ఈ క్లాస్ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తప్పనిసరిగా కనీసం మీరు ఒక 5 నిమిషాలు ముద్రకి వచ్చి ఇవ్వండి. దాంట్లో ఫస్ట్ ఒక్క నిమిషం ఏం చేయాలంటే కంఫర్టబుల్ గా కూర్చొని మీ యొక్క బాడీ ఫుల్ గా రిలాక్స్డ్ గా ఉందా లేదా అనేసి అబ్జర్వ్ చేయండి ఒక్క నిమిషం. నెక్స్ట్ 3 నిమిషాలు వచ్చి మీకు తెలిసిన ముద్రాస్, ఇప్పుడు నేను చెప్పించాను కదండి ఫెమిలియర్ ముద్రాస్ ఉన్నాయి కదండి, ఆ యొక్క ఏదో ఒక ముద్రను పెట్టి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ 1 మినిట్, 3 మినిట్స్ అది అయిపోయింది. తర్వాత 1 మినిట్ ఏం చేయబోతున్నానంటే మీ యొక్క బ్రీతింగ్ ని వచ్చి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక 5 మినిట్స్ లో మనం బ్రీతింగ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదా అని మీరు అడిగితే అలా అని నేను చెప్పడం లేదు. ఫస్ట్ మనం కంఫర్టబుల్ గా కూర్చోవాలి, ఆ తర్వాత షోల్డర్స్ అలా రిలాక్స్ గా ఉందా లేదా అని చూసుకోవాలి. ముద్ర పెట్టి మనం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే లాస్ట్ కంప్లీటింగ్ అయ్యేటప్పుడు 1 మినిట్ అప్పుడు వచ్చి ఫుల్ అండ్ ఫుల్ మీ యొక్క బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత రిలాక్స్ అయ్యి మీ యొక్క పామ్స్ రబ్ చేస్తూ రబ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న వేడి అనేది వస్తుందండి. ఆ వేడిని అరచేతుల నుంచి కంటి మీద పెట్టుకొని ఆ వేడిని ఫీల్ అవుతూ మెల్లగా కళ్ళు ఓపెన్ చేస్తే మీకు యూ కెన్ ఏబుల్ టు సీ సంథింగ్ ఇస్ బ్రైట్. ఎందుకు అంటే నార్మల్ గా ముద్ర చేయక ముందు ఉండే బ్రైట్నెస్ కి ఇప్పుడు ఆఫ్టర్ ముద్ర 5 మినిట్స్ తర్వాత కళ్ళు ఓపెన్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా, ఎందుకని?
వైల్ డూయింగ్ దిస్ ముద్ర మన బాడీలో వచ్చి ఎలిమెంట్ బ్యాలెన్స్ అవుతుంది. అది కాకుండా 100% ఆక్సిజన్, దట్ మీన్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదండి. ముద్రా థెరపీతో పాటు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, మనకి తలకు పోయే బ్రెయిన్ సెల్స్ కి పోయే ఆక్సిజన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన యొక్క విజన్ అనేది బ్రైట్ గా ఉంటుంది అనమాట. ఇక మీరు ఇది ప్రాక్టికల్ చేస్తే ఖచ్చితంగా అది ఫీల్ అవుతారు. మేడం టైం Sir? టైం అయిందా? అవుతుంది, 12:35 అయింది. ఆ టంగ్ Yes, sir. చెప్పి మనం Okay, sir. రైట్ Okay, what we learned today? What is mudra? Posture, finger touch and breathing. 4 beginners mudra: జ్ఞాన ముద్ర, ప్రాణ ముద్ర, అపాన ముద్ర అండ్ శని ముద్ర. అండ్ సేఫ్టీ ఫస్ట్ ఏంటండి, అవేర్నెస్ ఉండాలి, కంఫర్ట్నెస్ లెవెల్స్ చూసుకోండి, కామన్ మిస్టేక్స్ ఎక్కడంతా కామన్ మిస్టేక్స్ చేస్తామో అవన్నీ అవాయిడ్ చేయండి. ఓకేనా అండి? దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే సార్. వన్ సెకండ్ మేడం. సో గీతా మేడం మేడం. ఇప్పుడు ఒక నిమిషం, టంగ్ చెప్తున్నారు కదా, టంగ్ డయాగ్నోస్. సో ఎవరైతే మేడం పేర్లు చెప్తున్నారో నిన్న టంగ్ పంపించిన వాళ్ళు కొంచెం మీరు అడిగినప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇంటరాక్టివ్ అయితేనే అది బాగుంటది. ఎందుకంటే అది ఒకసారి ఎవరైతే పంపించారో మేడం పేరు వాళ్ళ టంగ్ చెప్తారు. సో వాళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఏమైనా ఉన్నా కూడా క్లారిఫికేషన్ అంటే ఇంటరాక్టివ్ చేయండి. ఎస్ మేడం, సారీ, స్టార్ట్ మేడం. గీతా మేడం గారు ఎస్ మ్యామ్, ఉన్నారా? ఉన్నాను మ్యామ్. ఓకే ఓకే అండి. మేడం మీ యొక్క డైజెషన్ ఎలా ఉంది? డైజెషన్ ఓకే మ్యామ్, అంటే ఒక్కొక్కసారి ఏమో అన్ఈజీగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఓకే. మేడం మీకు వచ్చి డైజెషన్ లో వచ్చి డిస్టర్బెన్సెస్ అనేది అప్పుడప్పుడు కలుగుతుంది, ఓకే. కరెక్ట్ కదండి? డెంటల్ ma'am. ప్రాబ్లం ఏదైనా వచ్చిపోయిందా ఫ్రీక్వెంట్ గా? లేదు మ్యామ్, ఒక పన్ను అంటే ఉంది, దానికి జస్ట్ సిమెంట్ పెట్టించుకున్నాను. ఓకే. నెక్స్ట్, మెడికల్ ఇష్యూస్ ఏదైనా ఉందా అండి? ప్రెసెంట్ అయితే నో మ్యామ్, ఓన్లీ మెనోపాజ్ సిమ్టమ్స్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఏమంటే అండి, మైల్డ్ మీ యొక్క టంగ్ అనాలిసిస్ లో మీకు ఏం చెప్తోందంటే ఇక్కడ మైల్డ్ ఇండైజెషన్ ప్రాబ్లం, తర్వాత మాల్ అబ్జార్ప్షన్, మీరు తీసుకునే ఆహారం కంప్లీట్ గా మీకు ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం లేదు. ఎస్ మ్యామ్, అది మొన్న మిమ్మల్ని అడిగాను, మీరు పృథ్వీ ముద్ర చెప్పారు. ఎస్ మ్యామ్, అది దట్ ఈస్ కరెక్ట్. ఓకే, దిస్ ద థింగ్. యాక్చువల్ గా చెప్పాను కానీ మీరని నాకు తెలియదు మేడం. ఓకే, ఇది వచ్చి మీ యొక్క పృథ్వీ ముద్ర అనాలిసిస్. అంటే నేను నా ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నాను చెప్పాను, మీరు పృథ్వీ ముద్ర అది ఓకే, డైట్ ఈజ్ ఓకే, బట్ ఓన్లీ పృథ్వీ ముద్ర చేయండి అని చెప్పారు మీరు నాకు. అవును మేడం, అవును, క్లియర్ గా చెప్తున్నారు అనుకుంటా మీరు కదా మేడం, ఏమేమి Yes, ma'am. తెలుస్తున్నారు అనేసి. మాల్ అబ్జార్ప్షన్ ఉంది మేడం, సేమ్ అదే కోరిలేట్ అయ్యింది కదా మీకు. ఎస్ మ్యామ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క నాలుగు చూసి మిమ్మల్ని అసెస్ చేయాలంటే ఆరోగ్య త్రివేణి క్లాస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ భగవతి మ్యామ్. భాగ్యవతి అండి, నమస్తే. సారీ మ్యామ్, భాగ్యవతి మ్యామ్, సారీ మేడం. మీకు వచ్చి బాడీ హెవీగా ఫీల్ అవుతున్నారా? హెవీనెస్ అంటే ఒక్కొక్కసారి పాదాలు హెవీగా ఉంటాయండి. పాదాలు నడుస్తున్నప్పుడు బరువు అనిపిస్తాయి నాకు ఒక్కొక్కసారి. అదే అదే అంటే కుదిగాలు నొప్పి ఉందా మేడం? కుదిగాలు అంటే హీల్ హీల్ లెఫ్ట్ లో ఉంటది, లెఫ్ట్ హీల్. ఓకే ఓకే. అంటే మీ బాడీలో డాంప్నెస్ ఇవన్నీ వచ్చే టర్మినాలజీ మీకు TCM లో చెప్తాను. డాంప్నెస్ అంటే బాడీలో ఎక్కువగా కోల్డ్ టైప్ ఆఫ్ బాడీగా ఉందండి మీది. అదే విధంగా మేడం అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి, చిన్న చిన్న విషయాలు అంటే లైక్ పెన్స్ కానీ బీగాలు కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం జరుగుతుందా? అంటే ఒక్కొక్కసారి కొన్ని ఇది అవుతాయి. డైలీవి పెద్ద ఏం మర్చిపోను. ఎప్పుడో ఎన్నాళ్ళు అయ్యింది అనుకోండి, ఒక జస్ట్ 1-2 months అట్లా అయిపోయింది, అప్పుడు ఎప్పుడన్నా అట్లాగా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఎందుకు అడుగుతున్నానంటే ఇది బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్. అంటే మనం మీరు కొంచెం రెగ్యులర్ గా మెడిటేషన్ ప్రాక్టీసెస్ అనేది చేయాలి మేడం. ఓకేనా అండి? టైర్డ్నెస్ ఫీల్ అవుతున్నారు ఫ్రీక్వెంట్ గా. అవునండి, అవును మేడం. ఇది కఫం అంటే దగ్గినప్పుడు వచ్చి ఈ గల్ల బయట రావడం జరుగుతుందా? అంటే ఇప్పుడు లేదు, కానీ మామూలుగా నాకు ఏమో ఆస్తమా ఉంది, చిన్నప్పటి నుంచి ఎలర్జీస్ అయితే ఉన్నాయి. శరీరం ఏమో కఫతత్వమేనండి, కఫం తొందరగా పట్టేస్తుంది. ఓకే ఓకే. హెవీనెస్ ఇన్ ద లిమ్స్ మేడం, అంటే మీరు చెప్పారు అనుకుంటాను ఇప్పుడే.
ఆ Heaviness పాదాలు ఉన్నది. నాకు అనిపిస్తాయండి, హెవీగా అనిపిస్తాయి పాదాలు. నడుస్తున్నప్పుడు పాదాలు హెవీ. అది కూడా ఎప్పుడు ఉండదు, ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఓకే. అట్లా రెగ్యులర్ బౌల్ మూవ్‌మెంట్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది మేడం. అది ఎప్పుడైనా నాకు అట్లాగేనండి, వీక్లీ వన్స్ గానీ 10 days ఒకసారి గానీ ఒకరోజు కాన్స్టిపేషన్ అవుతుంది. మళ్ళా ఓకే. తర్వాత కానీ నాకు అనిపిస్తుంది నాకు పూర్తిగా క్లియర్ అవ్వట్లేదా అనిపిస్తుంది, కానీ మోషన్ అదే. అవుతుంది, కానీ అదే. క్లియర్ క్లియర్ అవ్వడం లేదు. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ ఆ. అవ్వడం లేదు. ఎస్. మేడం భగవతి మ్యామ్, మీ బాడీలో డాంప్నెస్ ఉంది మేడం. ఈ వస్తుంది వస్తుంది జేజ డాంప్నెస్ ని వస్తుంది. క్లియర్ చేయడానికి వీ హావ్ సర్టన్ థింగ్స్. ఐ విల్ సెండ్ పర్సనల్ మీకు వచ్చి ఓకేనా? ఏం చేస్తే మీకు బాగా అవుతుంది అనేది నేను చెప్తాను. కోల్డ్ టైప్ కి యాక్చువల్ గా కఫం ఎక్కువగా ఉంది. ఓకేనా అండి? ఓకే. ఇది వచ్చి మీరు వచ్చి ఎక్కువగా ఫీల్ అవ్వదండి, ఇదేమన్నా నాకేమైనా ప్రాబ్లమా అదంతా ఏం లేదండి. ఏదైనా కానీ మన చేతుల్లో ఉంది. ఓకే, ముద్ర థెరపీ ఉంది, మన చేతిలో ఏముంది, ప్రెషర్ ఆక్యుపేషన్ పాయింట్ ఉంది. నాలెడ్జ్ ని మనం గెయిన్ చేసుకున్నాం అనుకోండి, ఫుడ్ లో కూడా కరెక్షన్స్ తీసుకోవచ్చు. మైల్డ్ యాక్టివిటీ, కొంచెం మైల్డ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేస్తే బాగుంటుంది మేడం. అంటే యాక్చువల్ రీసెంట్ గా లాస్ట్ మంత్ నాకు బాగుండలేదు, హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యాను. Okay. ఆ తర్వాత అంటే అంతకు ముందు కూడా నాకు కొన్ని ప్రెషర్స్ వల్ల దీనివల్ల నేను యోగా అవన్నీ కూడా మానేశాను. కానీ ఎప్పుడైతే మళ్ళా నేను యోగా స్టార్ట్ చేశానో ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అనమాట. ఎస్. అదే మ్యామ్, కొంచెం మూమెంట్ అనేది ఉండాలి. అప్పుడు ఐ మీకు వచ్చి రియలైజ్డ్ నాకు నా బాడీకి ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ అనిపించి నేను ఖచ్చితంగా 100% మ్యామ్, ఇది వచ్చి 100% వచ్చి ఈ యొక్క మాటని మీరు మైండ్ లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు వచ్చి మూవ్మెంట్ అనేది ఉండాలి. అప్పుడే మీ బాడీలో వచ్చి కఫం అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. లేకపోతే కఫం ఎక్కువ అయితే ఇంకా హెవీనెస్ అనేది వస్తుంది. ఓకేనా మేడం? వస్తుందా జేజ హనుమాన్? నెక్స్ట్ లలిత. పర్సనల్ దాంట్లో కూడా పెడతారా అండి? పర్సనల్ గా వాట్సాప్ లో పెడతాను మేడం. థ్యాంక్ లలిత మేడం గారు ఉన్నారా అండి? మేడం ఇంతసేపు కూర్చోన్నారు లలిత మేడం గారు. లలిత మేడం గారు. ఓకే. నెక్స్ట్ బిఎన్ రెడ్డి అనేసి నంబర్ నుంచి వచ్చిందండి. నమస్తే మేడం. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు? లలిత మేడం గారా లేకపోతే బిఎన్ రెడ్డి? కాదండి, ఎవరండి? బిఎస్ఎన్ రెడ్డి అండి. కాదు, అనంతలక్ష్మి నా పేరు, తన పేరండి అది. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే అండి. మేడం, మీకు ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారా? అంటే చిన్న పనులు చేసినా కానీ అవునండి. అవును. మీకు క్లియర్ గా వచ్చి మీ యొక్క రక్త నిలవ అంటే హెచ్పి లెవెల్స్ ఎంత ఉందని మీరు టెస్ట్ ఏమైనా చేశారా మేడం రీసెంట్ గా? కరెక్ట్గా ఉందండి. కానీ మీకు ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంది బాడీలో. డైజెషన్ లో ప్రాబ్లం ఉందా అండి మేడం మీకు? ఉంటదండి. తగ్గిందండి, ఇప్పుడు ఉండేది తగ్గిందండి ఇప్పుడు. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లం ఉందా మేడం మీకు? ఉంది. థైరాయిడ్ ఉందండి, కొలెస్ట్రాల్ ఉందండి. ఓకే. మ్యామ్, ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందా మేడం రీసెంట్ గా మీకు ఈ మధ్యలో? నెక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందండి. నెక్ నేను అడిగేది మీకు రీసెంట్ గా ఏంటండి? ఇన్ఫెక్షన్ మేడం? లేదండి. అన్న పెడుతుండు, నీకే పెడుతుండు, రావట్లే. అవో చూడు, అవో టీవీ రావట్లే. వేరే ఎవరో స్పీకర్ ఆన్ చేస్తున్నారు కొంచెం. మేడం, అది క్లాసులో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మీ టీవీలు మీ కాయగూరలు అదేమైనా ఉంటే తర్వాత చూసుకోండి. ఇది మన వంట సెక్షన్ కాదు. అనంతలక్ష్మి మేడం గారితో నేను మాట్లాడుతున్నాను. మేడం, మీ యొక్క రక్త నిలవలు అనీమియా ఉందా లేదని చూసుకోండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సరి చేసుకోవాలి. తర్వాత సరే మేడం, సరే. ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చిందా అనేది చూడండి. లేదండి. ఓకే. కానీ కొంచెం నీరు కరెక్ట్ అయిన టైంకి తీసుకోండి. హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి మీ బాడీలో. అదే విధంగా మీరు తీసుకునే ఆహారంలో పోషకాహారాలు వచ్చి ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మేడం. మీరు వచ్చి ఐరన్ కంటెంట్ ఉంటుంది, తీసుకుంటానండి. వీలైనంత వరకు మీరు ఏం చేయాలంటే మేడం, థైరాయిడ్ వచ్చి బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా చూసుకోండి. లేకపోతే మాత్రం మీరు నేచురల్ డైట్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయండి. ఈ ఫాస్ట్ ఫుడ్ డైట్ కానీ లేదు స్నాక్స్ ని ప్యాకేజ్ ఫుడ్స్ కానీ కంప్లీట్ గా తగ్గించండి మేడం. బికాస్ మీ డైజెషన్ కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది కాబట్టి. సరే. ఓకేనా అండి? అది కాకుండా వేరేనా నొప్పులు ఉన్నాయండి మీకు వచ్చి?
లెగ్స్ హ్యాండ్స్ కూడా నొప్పులు, రోజు నిద్ర ఉండదండి, ఎక్కువ నైట్ నిద్రపోయి లేచిన తర్వాత ఎక్కువ ఎక్కువగా ఉంటుందా అండి? ఎక్కువగా ఉంటున్నాయండి. అదే ఎందుకంటే ఈ ప్యాటర్న్ లో, ఈ టంగ్ ప్యాటర్న్ లో ఏమంటే మీకు డైజెషన్ డిస్టర్బెన్స్ చూపిస్తుంది, బ్లడ్ అండ్ కైడ్ అంటే వైటల్ ఎనర్జీ అది తగ్గి ఉండాలి, డాంప్నెస్ ఎక్కువగా ఉంది. ఓకేనా అండి? మీరు రెగ్యులర్ గా హాఫ్ అన్ అవర్ అయినా వచ్చి వాకింగ్ చేయాలి, సరే అండి, మంచి సరే. ఆహారం తీసుకోండి. అంటే ఆకలి వేసినప్పుడు అన్నం తినాలండి, ఆకలి వేసినప్పుడు మీరు వచ్చి టీ కాఫీలు తాగడం అనేది తగ్గించండి, టోటల్ గా తగ్గించండి. తీసుకుంటారా టీ కాఫీలు ఎక్కువగా? తీసుకుంటలేదండి, మానేశానండి. 2 మంత్స్ నుంచి మానేశానండి. మంచిదండి. ఓకేనా? అదే విధంగా కొంచెం ఈ డ్రై గ్రేప్స్ కూడా బాగా ఒక 20 డ్రై గ్రేప్స్ తీసుకొని నైట్ వచ్చి వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి తెల్లారితో అది పొరకడుపున తీసుకోండి. మీకు నేచురల్ గానే హెచ్పి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా పంకిన్ సీడ్స్ కానీ తీసుకోండి. సరే అండి, సరే. గోంగూర బాగా తింటారా అండి? ఏంటండి? గోంగూర గోంగూర తినండి. కొంచెం ట్రై చేయండి, అలాగే అండి, అలాగే. ఎందుకంటే మనకి నేచురల్ గా అదంతా ఐరన్ ఇస్తుంది. ఓకేనా అండి? బుర్ర తీసుకోవాలి. కాదండి, బుర్ర తిరుగుతూ ఉంటదండి ఎక్కువ. 2 మంత్స్ నుంచి ఎక్కువ వెట్టిగా మేడం వచ్చిందండి. అదే మేడం, ఎందుకంటే మీ బ్లడ్ లెవెల్స్ ఇంకోసారి చెక్ చేసుకోండి. మీకు సరే ఎనర్జీ అండి. లెవెల్స్ చాలా తగ్గుతూ ఉంది అనమాట. ఓకేనా? ఎనర్జీ రిలేటెడ్ పాయింట్స్ నేను వచ్చి మీకు పర్సనల్ గా మెసేజ్ పెడతాను, అది వచ్చి కొంచెం చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చి నార్మల్ అవుతారు. ఓకే? మంచి సరే అండి. ఆహారము, ఓకేనా, రెస్ట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు వచ్చి తగ్గుముఖం పడుతుందండి. తర్వాత సరే అండి, సరే. లలిత మేడం గారు ఉన్నారా? థ్యాంక్ యూ అండి. ఓకే అండి, లలిత మేడం గారు ఉన్నారా? మేడం 1 సెకండ్ టైం అవుతుంది. ఆ, లోపల మీరు ఒక్కసారి మీ పర్వాలేదు సార్, చెప్పేస్తాను. సార్ ఒక్క సెకండ్, ఈ లోపల మీరు కంటిన్యూ చేసే లోపు మీ ఆ, నెంబర్ ఒక్కసారి, అదే మన ఆఫీస్ నెంబర్ ఒకసారి టెక్స్ట్ చేయండి, చాట్ బాక్స్ లో టెక్స్ట్ చేయండి. ఓకే సో సార్. చేయండి, చెప్తాను ఫస్ట్ మీ ఆఫీస్ నెంబర్. చేశారా మేడం? చాట్స్ చేశారా మేడం? సార్ చేశాను సార్. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మేడం నెంబర్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే పాత వాళ్ళకు కూడా మరొకసారి నెంబర్, ఇది ఆఫీస్ నెంబర్ మేడంది. సో ఇవాళ నిన్న అవన్నీ చెప్తున్నారు. సో ఇవాళ ఒక 5 మెంబర్స్ నిన్న పెట్టిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఒక 5 to 6 మెంబర్స్ ఆ నెంబర్కి ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఒకసారి టంగ్ క్లియర్ పిక్చర్ అనేది మొబైల్ చూసుకోండి, మీరు తీయగలిగితే ఓకే, లేదంటే వేరే వాళ్ళతో తీయించి క్లియర్గా పిక్చర్ అనమాట, నో ఫేస్, ఓన్లీ టంగ్ పెట్టి మీ పేరు అనేది రాయండి. టంగ్తో పాటు పిక్చర్తో పాటు మీ పేరు అనేది కూడా ఒకసారి టెక్స్ట్ చేయండి, వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మేడం, సారీ, కంటిన్యూ చేయండి మేడం. మరి టైం ఓకేనా? టైం పర్లేదా? పర్వాలేదు సార్, మళ్ళీ కంప్లీట్ అక్కడ చేసేస్తాను. ట్రబుల్ పడద్దు. ఓకే అయితే లేదంటే రేపు కంటిన్యూ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఓకే. ఇంకెంతమంది ఉన్నాయి మనకి టంగ్ ఇంకా? లలిత మేడం గారు, షణ్ముఖ్ గారు, యాక్చువల్ గా వచ్చి 5 మంది అన్నాము, 6 మంది పంపించారు. సార్ ఫస్ట్ ఓ 5 పని మంది చేయండి, ఓ సార్. పని చేయండి మేడం, ఇలా 2 మెంబర్స్ కి మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ లో గైడ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే సార్. నేను షణ్ముఖ్ ఉన్నాను ఆన్లైన్ లో. అంటే వేరే వర్క్ ఉంది మేడం, కానీ పాపంది. రైట్, ఓకే ఓకే. సో మీకు ఫోన్ చేసి చెప్తారండి మేడము, మీ ఇద్దరిది డయాగ్నోస్ అనేది ఫోన్ చేసి చెప్తారు, రేపు ఒకసారి రిపీట్ చేస్తారు మళ్ళీ క్లాస్ లో. ఓకే ఓకే అండి, ఈ విధంగా మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఆరోగ్య త్రివేణి క్లాస్ ని అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు వచ్చి మీరు మీ యొక్క టంగ్ ని అనాలిసిస్ చేయగలుగుతారు నాలాగా. ఓకే రైట్ ఓకేనండి. ఫ్రెండ్స్, మళ్ళీ రేపు క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. రైట్, ఓకే.